అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 జనవరి మాసం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగలు బాగా చేసుకుంటారు కాబట్టి, అంటే జనవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలానే గ్రహాలు కూడా చాలా అనుకూలంగా అన్ని రాసుల మీద కూడా బాగుందని నా నమ్మకం. ఎందుకంటే గ్రహరీత్యా ఈ మధ్య చూశాను నేను 2025 స్థితిగతులు చాలా ఘోరాతి ఘోరంగా, నీచాతి నీచంగా, అలానే గొప్పగా. అంటే కుడి ఎడమవుతుందా, లేకపోతే వడలు ఊళ్ళు అవుతాయా, ఊళ్ళు వడలవుతాయా అని చెప్పేసి అని ఉంటుంది కదా, అట్లా టైప్లో నైటే కోటీశ్వరులు అయ్యేలాగా ఉంటుందో కోటికి, ఒకళ్ళు నైటే పేకటాడి కోల్పోతారు కదా, ఆ టైప్లో ఉన్నాయి జాతకాలన్నీ కూడా. కుడి ఎడమ అనమాట. ఆ టైప్లో జాతకాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్ని గ్రహాలు కూడా శుభదాయకంగా అన్ని రాసుల మీద ఉన్నాయి. కాకపోతే 2020 సంవత్సరంలో మాత్రము చాలామంది అపర కుబేరులు అయ్యేటువంటి అదృష్టాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి మనకి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకు కూడా అందరికీ అని కాదు, చాలా మందిలో కుబేరు అయ్యేటువంటి జాతకం కనిపిస్తుంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళని చూసుకుంటే కనుక మనకి 8వ స్థానంలో సూర్యుడితో పాటు బుధుడు ఉండటం, అలానే 10వ స్థానంలో శనితో పాటు శుక్రుడు ఉండటం, వీళ్ళకి చాలా గొప్ప అదృష్టం అని చెప్పొచ్చు. ఎలా అంటే మనకి ఇలా కలిసి ఉండడం వల్ల ఒక యోగం ఉంటుంది, హంస యోగం అని చెప్పేసి అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ హంస యోగం ఏంటి, మనకి ఈ హంస ఎక్కడ ఉంటుంది? ఆ హంస అంటే చాలా గొప్ప విషయం. ఈ హంస మనకి ఎక్కడో ఒక దగ్గర ఎక్కువ కనపడదు. అది మనకి చాలా ఒకసారి చూడగానే మనకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. హంస అంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అన్నమాట. హంస అంటే ఇంకోటి కూడా ఏంటంటే, మేఘానుదుడు ఒక వంశ వృక్షం అని అది వంశ పక్షిగా పరిగణిస్తారు ఈ హంస అనేది. ఈ హంస యోగం అనేది చాలా వరకు తక్కువ మందిలో ఉంటుంది. అందులో ఈ యొక్క జనవరి మాసంలో ఈ హంస యోగం అనేది రావడం చాలా గొప్ప విషయం. అందులో ఈ వృషభ రాశి వాళ్ళకి రావడం అనేది మరీ అదృష్టం. అందుకోసమే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి కుడి ఎడమైన అని చెప్పేసి అనేది అందుకోసం అనమాట. ఎవరైనా ఎప్పుడైనా అదృష్టవంతులు అవ్వచ్చు. ఎలాంటి అదృష్టం అంటే, ఎప్పుడైనా మీరు జాబ్ కోసం ట్రై చేసి సాలిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేస్తే ఆ జాబ్ వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. ఎప్పుడో ఇంటర్వ్యూకి వెళ్తారు, ఆ జాబు ఈ మాసంలో వచ్చే అదృష్టం ఉంటుంది. ఎక్కడో డబ్బులు ఇచ్చి ఉంటారు, ఆ డబ్బులు మీకు ఈ మాసంలో వచ్చే అదృష్టం ఉంటుంది. ఈ ఒక ధనుర్మాసంలోకి రవి రావడం కావచ్చు, అలానే మకర సంక్రాంతి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క యోగం రావడం కూడా, ఏదైతే హంసయోగం ఉందో, ఈ హంసయోగం రావడం వల్ల కూడా చాలా కుబేరులు అయ్యేటువంటి అదృష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కుబేరుడు వీళ్ళింట్లోనే ఉన్నాడా అనిపించడం ఉంటుంది. ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే కూడా అవి ఈ యొక్క హంసయోగం ఉండడం వల్ల తొలగిపోతాయి. ఇంట్లో ఏదైనా ఆర్థిక స్థితిగతులు కాకుండా తగాదాలు ఏమైనా, భార్యాభర్తల మధ్య ఎడబాటు ఏమైనా ఉంటే కూడా అవి కూడా చెల్లాచెదరిపోయేటువంటి అదృష్టం ఉంటుంది. విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా, ఆ విదేశానికి ప్రయత్నం చేసి వీసా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళకి అయ్యేటువంటి అదృష్టం కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే, ఆ హంసయోగం ఉన్నది కానీ కొంతమేర ఎక్కడో మోసపోయేటువంటి గుణం కూడా ఉంది. కాబట్టి ఆచి చూసి ముందుకు అడుగు వేయాలి. ఇది ఒకటైతే ఉంది. ఎందుకంటే మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్లే మోసం చేసేటువంటి అదృష్టం కూడా ఉన్నది వీళ్ళలో. అంటే మోసపోవడం కూడా అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే మోసపోతే చైతన్యం వస్తుంది, మైండ్లో తెలుస్తుంది. అంటే మోసపోయాడని జాగ్రత్త పడతాడు కదా, అందుకని అదృష్టం అన్నాను. అయితే మోసపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎవరైతే పక్కనే ఉంటారో ఆ పక్కనే ఉండేవాళ్ళు దెబ్బేసేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఆ మేర చూసుకొని ప్రతి పని కూడా వీళ్ళే చేసుకుంటే మరీ మంచిగా జరుగుతుంది. ఏదైతే వీళ్ళకు ఉందో నరదిష్టి కూడా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ నరదిష్టి ప్రభావం కూడా తగ్గేందుకు వీళ్ళు మనం చెప్పేటువంటి లాస్ట్ పరిహారాలు చేసుకుంటాం వల్ల ఆ నరదిశ ప్రభావం కూడా తగ్గేటువంటి దానికి ఆస్కారం ఉంది. ఎవరైనా కొత్తగా జాబ్ మొదలు పెట్టాలనుకుంటే కనుక జనవరి 22 తర్వాత కనుక ఏదైనా ఫ్యామిలీకి సంబంధించిన స్టోర్స్ కానీ, బట్టల షాప్స్ కానివ్వండి, లేకపోతే ఆల్మెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీ అంటే అంటే లేడీస్కి సంబంధించిన ఎంపోరియం షాప్స్ కానివ్వండి, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మరింత మంచి కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అంటే జనవరి మాసం ఒకటే కలిసి వస్తుందా ఆ రోజు వరకేనా అంటే కాదు. అంటే జనవరి మాసంలో అలాంటి షాప్స్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లైఫ్ లాంగ్ నిలబడేందుకు
కలిసి వచ్చేటువంటి కాలం ఉంటుంది కాబట్టి ఆ మాసంలో ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దక్షిణాయనం పోయేసి మనకు ఉత్తరాయణం కూడా మొదలవుతుంది కాబట్టి జనవరి 22 తారీఖు నుంచి వీళ్ళకి బాగుంటుంది. ఇంకాను ఆ జనవరి 22 తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే కనుక వీళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎవరైనా కొత్తగా ఏదైనా మనీ సర్క్యులేషన్ వ్యాపారాల్లో డబ్బు పెట్టాలనుకున్నా కూడా మరింత మంచి కలిసి వచ్చేటువంటి కాలం అయితే దొరకట్లేదు. అంటే అందుకని వీళ్ళు ఎక్కడైనా ఆన్లైన్లో బిజినెస్లు కానివ్వండి, బెట్టింగ్లు కానివ్వండి పెట్టకుండా ఏదైతే మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు చేయకుండా ఏదైనా సొంతగా చేసేటువంటి వ్యాపారాలు చేసుకుంటే మరింత మంచి కలిసి వస్తుంది. లేదా ఏదైనా మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకైతే కొంతమేర వెసులుబాటు అనేది చెప్పొచ్చు. ఎక్కడైనా వీళ్ళకి అప్పులు ఉన్నా కూడా తీరేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఏదంటే మంచి యోగాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళలో కలిసి వచ్చేదానికి ఎక్కువగా ఉంది. అంటే మనం ఇప్పుడు చెప్పేటువంటి జాతకం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆ వృషభ రాశి వాళ్ళందరికీ కలిసి వస్తాయా అనేది కాదు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్ గా కలిసి వస్తాయి. పేరు బలాన్ని బట్టి రాశిని ఎంచుకునేదానికి పెద్దగా రాదు. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రాశి ఉంటుంది. పేరు బలం బట్టి అయితే ఏదైనా గురువు గారి దగ్గర ఉంటే నా పేరు ఇది ఉందా అంటే అలా సంబంధించినటువంటి దానాలో ధర్మాలో అక్కడ ఉన్నటువంటి పరిహారాలు చెప్తే ఆ ప్రకారంగా వాళ్ళకి నడిచేదానికి ఎక్కువ ఆస్కారంగా కనిపిస్తుంది. కావున పేరు బట్టి మాత్రము ఈ రాశి అని అనుకొని దాని ప్రకారంగా మొండిగా మొద్దుగా అలానే కూర్చొని నాకు ఎవరో వస్తారు, ఏదో కోట్లు ఇస్తారంట, నాకు హంసయోగం ఉందంట ఇలా అని చెప్పేసి కూర్చునేదానికి ప్రయత్నించలేదు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. బియ్యం తీసుకొచ్చి ఇంట్లో పెడితే తినలేం, దాన్ని వండుకోవాలి, తినాలి. కాబట్టి ఎవరైనా సరే గురువు గారు చెప్పారు మా పని అయిపోతుందని చెప్పి తలుపులు అన్నీ వేసేసుకుని ఇంట్లో కూర్చుంటే అవ్వదు. ఎవరైనా సరే గట్టిగా కష్టపడండి, చెప్పిన దానికి కష్టపడితే మాత్రమే అవుతుంది. మొన్న ఒక అతను ఇట్లా నేను వృషభ రాశిలో ఒక విషయం చెప్తే ఎవరో వస్తారంటే నాకు కోట్లు ఇస్తున్నారు, ఇంకా నెలాఖరు వచ్చేసింది ఇంకా ఇవ్వలేదని చెప్పి అన్నారు. అంటే నువ్వు బయటకు వెళ్ళి తిరిగితే కదా వస్తాయి కోట్లు. ఎవరు ఇస్తారని మీకు ఏదైనా పెళ్లి సంబంధం కుదిరితే కట్నం వస్తుంది, లేకపోతే ఇంకేదన్నా అవుతే వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి. ఎవరికైనా ఎప్పుడైనా నువ్వు పెట్టుబడి పెట్టుంటే వస్తాయి. పోనీ నువ్వు ఏదైనా ధర్మమో లేకపోతే నువ్వు ఏదైనా ప్రెడిక్షన్ చేస్తే వస్తాయి. వృషభ రాశి అందరికీ ఉంది కదా అని చెప్పేసి అందరికీ కోట్లు రావాలనేది ఏం లేదు. దాంట్లో అదృష్టవంతులు, ఈ యోగాలు కలిసిన వాళ్ళు, దశ అంతర్దశలు, వాళ్ళ ఏజ్, వాళ్ళు చేసేటువంటి పనితీరు ఇవన్నీ కూడా కూటమిగా ఉంటాయి. ఇవన్నీ పనితీరు ఉంటాయి. మీ ఇంట్లో స్థితిగతులు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకునే వాళ్ళకే ఆ ఒక అదృష్టం ఉంటుంది. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా చూసుకొని ఉండాలి. గురువు గారు చెప్పారు కదా యోగాలు మనకు అందరికి బాగుంటుంది, కానీ తిండి తిప్పలు లేకుండా ఉంటే హాస్పిటల్ పాలవుతారు. అలాంటి పనులు అయితే చేయొద్దు. గురువు గారు ఎవరు చెప్పినా కూడా మంచి కోసం చెప్తారు. మీకు కాలం బాగుంటుంది, ఈ ప్రకారం మనం పని చేస్తేనే అవుతుంది మాత్రమే చెప్తారు. జాబులు మానేసి కూర్చోమని కాదు, దొరికిన జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోమని మాత్రమే చెప్తారు. అలానే ఈ వృషభ రాశి వాళ్ళకి మరింత మంచి జరిగేందుకు అదృష్టం ఏంటంటే మకర సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు, ఈ సంక్రాంతి మాసం ఉంది కాబట్టి ఈ సంక్రాంతి రోజున కుదరకపోయినా ఈ జనవరి నెలాఖరు వరకు కూడా చేసుకునే పరిహారాలు చెప్పడం ద్వారా కూడా వీళ్ళకి మరింత మంచి అదృష్ట కాలం కలిసి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే పూర్వీకులు కాలం చేసిన వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఒక పీడ అనేది ఉంటుంది. ఆ పీడ పోగొట్టుకునేందుకు కూడా ఈ జనవరి మాసం మరింత మంచి కాలం అని చెప్పొచ్చు. ఈ సంక్రాంతి భోగి, కనుమ, సంక్రాంతి, మకర సంక్రాంతి ఏదైతే ఉందో ఈ 3 దినాల్లో కనుక వీళ్ళు పౌర్ణమి కూడా కలిసి వస్తుంది కాబట్టి 13వ తారీఖున ఈ వీటిలో కనుక ఏదైనా దానాలు చేసినట్లయితే, ఏదైనా పరిహారాలు చేసినట్లయితే వీళ్ళకి నది కానీ సముద్రం కానీ ఏదైనా కాలువలు కానీ దగ్గరలో ఉన్నట్టయితే, సముద్రం చెప్పారు గురువు గారు అని చెప్పేసి మళ్ళీ ₹1,00,000 ఖర్చు పెట్టి ఫ్లైట్లో వెళ్ళే అవసరం లేదు. మీకు దగ్గరలో ఎక్కడైనా పారేటువంటి నీరు ప్రవాహం ఉంటే కనుక అక్కడ పెద్దలకు గనక మీరు ఏదైనా ఆజ్ఞ వదిలినట్టయితే మరింత మంచి వాళ్ళకి శుభదాయకంగా స్వర్గలోకంలోకి దారి వెళ్తుంది. ఎందుకంటే పుణ్యకాలంలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి స్వర్గలోకం దారి వెళ్ళింది అంటే కనుక మీకు వాళ్ళ నుంచి వచ్చేటువంటి దీవెనలు ఉంటాయి కాబట్టి పెద్దలకు చేసుకుంటే మరీ మంచి జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే వాళ్ళ ఇంటి ఆచారంగా, ప్రాంతీయ ఆచారంగా కూడా పెద్దలకు చేసేటువంటి ఒక శుభదాయకం ఉంటుంది కాబట్టి పెద్దలకు చేసే ఆచారం ఉంటుంది కాబట్టి ఆ మేర పెద్దలకు దానాలు చేసేటువంటి గుణాలు ఉంటాయి. ఆ మేర చేయకపోతే కనుక అమావాస్య రోజు వరకు కూడా జనవరి ఎండింగ్ వరకు కూడా అలాంటి దానాలు ఏమైనా ఉంటే ఆ ఇంటి పారిగా ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు చేసుకోవాల్సిన దానాలు ఏంటంటే నువ్వులు 1 కిలోంపావు, జొన్నలు 1 కిలోంపావు, అలానే గోధుమలు 1 కిలోంపావు ఇవి తీసుకుని వెళ్ళేసి ఏదైనా బ్రాహ్మణ తుండికి కానీ లేకపోతే పెద్దల పేర్లు చెప్పేసి పారేటువంటి నీటిలో 3 సార్లు నీట మునిగేసి పారేటువంటి నీటిలో కనుక ఆ పెద్దలకు నమస్కారం చేసుకుని కనుక వదిలినట్లయితే ఆ అదృష్టం అనేది వాళ్ళ దీవెనలు అనేవి మన మీద అందరి మీద ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచి కాలం దొరుకుతుంది. అలానే ఇంకా మంచి కాలం దొరకాలనుకుంటే కనుక జనవరి ఎండింగ్లో ఏదైతే ఉందో ఈ 37వ తారీఖు లోపు కూడా ఇలాంటి దానాలు చేసుకునేటువంటి అదృష్టం ఉంది. ఎవరికైనా 4 వ్యక్తులకి బట్టలు దానం చేస్తే కూడా మరీ మంచి కాలం
ఫలితం కలిసి వస్తుంది. 27 తర్వాత మనకి జనవరి నెలాఖరు లోపు గనక వీళ్ళు బట్టల దానం చేస్తే కూడా మరీ మంచి అదృష్టం కలిసి వచ్చేదానికి ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు వృషభ రాశి వాళ్ళు. ఇలాంటి చేస్తే మనం చెప్పిన యోగాలు కానీ అదృష్టాలు కానీ కలిసి వస్తాయి. ఏం చేయకుండా ఏదో చూసేసి నాకు ఇంకా రాలేదంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. ఎవరైనా బాగుండండి, బాగుపడండి, ముందుగా జరిగేది ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచిది. అలానే మనం ప్రతి మాసంలో ఈ దానాలు చేసుకుంటూ ఈ యొక్క పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటా, అలానే మంచి కార్యాలు చేసుకుంటూ మంచి పొందుతూ కూడా ఇంకా మంచి పొందేందుకు కూడా మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా ఒక నెంబర్ అనేది మనం ఇస్తున్నాము. ఆ నెంబర్ వచ్చేసి 87467849 87467849. ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు 111 సార్లు కనుక వీళ్ళు జపం కానీ పారాయణ రూపంగా చేస్తే ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పటాపంచలేసి కొంత వెసులుబాటుగా వచ్చేసి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా శుభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే అందరూ కూడా అదృష్టవంతులు అవుతారు. జై శ్రీమన్నారాయణ.